హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ కాన్సెప్ట్తో ఈరోజు ముందుకు వచ్చాను. మరేంటో కాదు, సలార్ రిలీజ్ అయిపోయింది, కలెక్షన్ వర్షం కురిపించింది, ఫ్యాన్స్కి హమ్మయ్య అనిపించేలా వచ్చింది. ఎందుకంటే ఇంతకుముందు 2 డిజాస్టర్లు వచ్చాయి. ఆ డిజాస్టర్ నుంచి ఫ్యాన్స్ ఎస్పెషల్లీ తేరుకోలేకపోయారు. దాన్ని బీటౌట్ చేసిందని చెప్పాలి సలార్. అయితే సలార్ కన్నా అన్నిటికన్నా బాహుబలికి మించిన ప్రాజెక్టుతో మన ముందుకు వస్తున్నారని తెలుసు. అదే కల్కి 2898 AD. అంటే రాబోయే 2800 సంవత్సరంలో ఎలా ఉండబోతోంది అనే దాని మీద ఒక సోషో ఫాంటసీ టైప్లో తీయబోతున్నారు. దాంతోపాటు బిగ్గెస్ట్ భారీ కాస్టింగ్ కూడా ఈ సినిమాలో ఉండబోతుంది. అది ఎవరో కాదు, ఒకటి మన పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, అలాగే ఇండియన్ స్టార్. అంటే పాన్ ఇండియా మూవీస్ లేని రోజుల్లో కూడా భారతదేశం మొత్తానికి గర్వించదగ్గ నటుడు ది గ్రేట్ కమల్ హాసన్ గారు కూడా ఇందులో ఒక కీలక పాత్ర చేయబోతున్నారు. అలాగే మన ఏషియన్ స్టార్గా చెప్పుకోకపోయే బిగ్ బి అమితాబ్ గారు కూడా ఇందులో ఒక పాత్ర చేయబోతున్నారు. అంటే అసలు వెండి తెర మీద చూసేటప్పుడు 2 కళ్ళు చాలవేమో. ప్రభాస్, కమల్ హాసన్, బిగ్ బి, అమితాబ్ బచ్చన్. సో ఎంత భారీ కాస్టింగ్తో మన తెలుగువారు అది కూడా ప్రొడ్యూస్ చేయడం అనేది గర్వకారణం. అది ఎవరో కాదు, మన వైజయంతి మూవీస్ అశ్విని దత్ గారు ఇది భారీగా ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు దానికి మ్యూజిక్ డైరెక్టర్ కూడా బీభత్సంగా తీసుకుంటున్నారు. గతంలో కాలా, కబాలి లాంటి సూపర్ హిట్స్, మంచి మాస్ బీట్ ఇచ్చిన సంతోష్ నారాయణ్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకి ప్లస్ కాబోతుంది. అన్నీ అనుకున్నట్టుగా జరిగాయి. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్స్లో రెడీగా ఉంది, డబ్బింగ్ వర్క్స్ అవుతున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే మే 9న సమ్మర్ హాలిడేస్లో బ్యాండ్ బానాంజా వాయించడానికి కల్కి మన ముందుకు రాబోతుంది. ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ ఒక సినిమా తర్వాత ఒక సినిమా లైన్లో పెడుతున్నారు. కల్కి ఇంకెప్పుడో అనుకున్నాం, బట్ ఈ అన్నీ అనుకున్నట్టు జరిగితే మే 9న మనకి రిలీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఒక్కసారిగా ఇండియా మొత్తం ఒకవైపు ఎలక్షన్స్ హడావిడిలో ఉంటే, మరోవైపు ఇక్కడ కల్కి పండగ రాబోతుంది సమ్మర్లో. సో ఫ్యాన్స్ అందరూ కూడా మంచి పండగనే అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రభాస్ని ఎలా చూపించాలో, ఆ కటౌట్ తగ్గ క్యారెక్టర్ ఎలా ఉండాలో అన్నది మనం ఆల్రెడీ సలార్లో చూసాం. ఇప్పుడు అదే కటౌట్ తగ్గట్టు ఆ ఇమాజినేషన్ కానీ, ఆ సోషో ఫాంటసీ కానీ అన్నీ బాగా తెరకెక్కించారు. ఆ దర్శకుడు ఎవరో కాదు, మన నాగ్ అశ్విన్. సో తెలుగువారు మూవీ మరొక్కసారి వరల్డ్ లెవెల్లో సత్తా చాటబోతున్నాయి. అది కూడా బిగ్ బి, కమల్ హాసన్ అండ్ రెబల్ స్టార్ ప్రభాస్. అన్నీ అనుకున్నట్టు జరిగితే మే 9న మన ముందుకు రాబోతుంది. సో లెట్స్ వెయిట్ ఫర్ కల్కి మూవీ 2898 AD. అంటే రాబోయే నెక్స్ట్ జనరేషన్ 800 సంవత్సరాల వరకు. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇది 2100 దాటేసింది. కాబట్టి ఈ 2000 తర్వాత ఇంకా సరిగ్గా 800 సంవత్సరాలు తర్వాత ఎలా ఉండబోతుంది అనే దాని మీద మేబీ సోషల్ ఫాంట్స్గా తీయబోతున్నారనే ఒక అంచనా. అంటే చాలామంది ఫిల్మ్ నగర్ వర్గాల్లో మాట్లాడుకుంటున్నారు. సో మనకు అవన్నీ అనవసరం. ప్రభాస్ కనబడితే చాలు, ప్రభాస్ కటౌట్ కనబడితే చాలు. దాంతోపాటు బిగ్ బి, ఇలాంటి స్టార్స్ అండి. ఒకసారి జస్ట్ ఇమేజిన్. సో విష్ ఆల్ ది బెస్ట్ టు ప్రభాస్ అండ్ టీమ్, నాగ్ అశ్విన్ అండ్ టీమ్, అలాగే కమల్ హాసన్ గారు అండ్ టీమ్, అలాగే అమితాబ్ గారు అండ్ టీమ్ అంటే వాళ్ళు ఫ్యాన్స్. సో మీతో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నాను. మే 9 వరకు వెయిట్ చేసేద్దాం. ఆ తర్వాత అంతవరకు ఈ లోపల ట్రైలర్ కానీ, గూస్ బంప్స్ కానీ ఉంటే చూసి ఎంజాయ్ చేసేద్దాం. ఓకేనా?